ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ముస్తాబాద్ ఎంపీడీఓ లచ్చయ్య అభ్యర్థుల అవగాహన సదస్సులో వెల్లడించారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లచ్చయ్య, తహసీల్దార్ రామచందర్, ఎస్ఐ గణేష్ లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఓటింగ్లపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, ఏజెంట్లు తీసుకోవాల్సిన వాటిపై సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోబడునని ఈ అవగాహన సదస్సులో వెల్లడించారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఆర్వో ఆదేశాల మేరకు ఎన్నికలు జరపబడునని, పార్టీకి అనుకూలంగా అభ్యర్థులు, ఏజెంట్లు మెలుసుకుని ఎన్నికలు సజావుగా జరిగే విధంగా సహకరించాలని సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ముస్తాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులతోని సమన్వయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాబోయే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులందరినీ పిలిపించడం జరిగింది. ఈ సమావేశంలో మా ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు వీళ్ళందరితోనే అభ్యర్థులతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పేసి, ఎన్నికల నిర్వహణ జరిగినప్పుడు ఎట్లాంటి పద్ధతులు పాటించాలి, దానికి సంబంధించిన విధి విధానాలు, కౌంటింగ్ అప్పుడు ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఆ విషయాలు వాళ్ళకు పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చెల్లుబాటు అయ్యే ఓటు, చెల్లుబాటు కాని ఓట్ల విషయం, మళ్ళీ కౌంటింగ్లో కేవలము కౌంటింగ్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి లేదా ఏజెంట్ ఒక్కరినే లోపలికి అలవ చేస్తున్నారని చెప్పడం, తర్వాత మొబైల్ ఫోన్లు వాడకూడదని లోపలికి అలవ లేదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో జరిగిన దానికి భిన్నంగా ప్రశాంత వాతావరణంలో ఈసారి జరగాలని చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ రూల్స్ను అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐ గారు కూడా తను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తను వివరించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అందజేయడం జరిగింది. అందరూ అభ్యర్థులు సహకరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. గతంలో జరిగిన దానికంటే ఈసారి ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముస్తాబాద్ టౌన్ని అత్యంత సమస్యాత్మక ఎలక్షన్ ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దీనికి అదనంగా పోలీసు బలగాలు వస్తాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉంటాయి. ఈసారి గతంలో జరిగిన ఎలక్షన్స్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి దీన్ని ప్రత్యేకంగా గుర్తించి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. దీంట్లో 100 మీటర్స్ లైను రూల్ ఒకటి, 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల ముస్తాబాద్ మండలంలో ఎక్కడా కూడా నలుగురికి మించి ఎక్కువ గుమిగూడదు, మరియు సెల్ ఫోన్ లాంటివి అలా అలో చేయడం లేదు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఆడవాళ్ళని, మగవాళ్ళని ఉమెన్ పీసీలతోని, మేల్ కానిస్టేబుల్తోని చెక్ చేసి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న న్యూసెన్స్ జరిగినా కూడా కఠినంగా కేసులు నమోదు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన వైపు దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ పోర్లో ప్రజలంతా అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని, సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో దోపిడీకి, అన్యాయానికి గురైన ప్రజలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. స్థానిక 4లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, గ్రామాలను ఇంకా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. వీరి వెంట మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, లింగల భూపతి, పెద్దూరు తిరుపతి, మోర లక్ష్మీరాజం, మోర రాజు, చెన్నమనేని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక 2 సంవత్సరాల యనమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పరిపాలనను, సుపరిపాలనను చూసిన తర్వాత
ఏదైతే గ్రామాల్లో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల నగారాలో తెలంగాణ పల్లె ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన చూసిన తర్వాత వాటిని మెచ్చుకున్నట్టుగా, వాటికి తీర్పిచ్చినట్టుగా ఏదైతే హామీలను ఆ రోజు యనుమల రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వచ్చిన వైనాన్ని గమనించిన ప్రజలు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పైన మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి గత 10 సంవత్సరాల దుష్ట దురహంకార పరిపాలనలో అవినీతి అక్రమ సొమ్మును సంపాదించి ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా తెలంగాణ పల్లె ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజా పరిపాలనకు, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షతకు పట్టం కట్టినట్టు తేనె తెల్లమైంది. అదే మాదిరిగా 2వ విడతలో 3వ విడతలో ఏదైతే ఎలక్షన్లు సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్నాయో ఆ నియోజకవర్గాల్లోని పల్లె ప్రజలందరూ కూడా, ఓటరు మహాశయులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఏదో ఉరగబెడతారని చెప్పి 10 సంవత్సరాల వరకు అధికారం ఇస్తే మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిండ్రు. ఇవాళ అవినీతి పరిపాలనలో కూరుకుపోయింది వాళ్ళు. ఇవాళ 2 సంవత్సరాల పరిపాలనలోనే తెలంగాణ ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఇందిరమ్మ ఇండ్లను 4 లక్షల పైసలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యము, 2 లక్షల రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణము, 500 రూపాయలకే సిలిండరు, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, రైతు భరోసా 6,000కు పెంచడం జరిగింది. దాంతోపాటు ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు నిరుద్యోగ యువకులకు 1,00,000 పైచులకు ఉద్యోగాలతో పాటు ఈ రాష్ట్రంలో ఇవాళ మళ్ళీ విద్యను పేదవాడికి దూరం చేయకూడదు, అందరూ సమానమే అని చెప్పి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని, దీంతో పాటు అనేక రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఈ పల్లె పోరులో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోని, కాంగ్రెస్ పార్టీ అండదండలతోని ఇలా మీ గ్రామాలకు అభివృద్ధి చేయడానికి మేము వస్తున్నామని చెప్పినో వాళ్ళందరికీ కూడా మీరు అండగా నిలబడండి, అభివృద్ధిని మీరు చూడండి. 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా తెలంగాణలోని సబ్బండ వర్ణాల ఇలా మనసులను దోచుకునే విధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు సహాయ సహకారాలు ఎందుకుంటూ వచ్చింది. అదే మాదిరిగా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీ ఆశీర్వాదంతో. కాబట్టి ఈ రేపు 2వ విడతలో 3వ విడతలో ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్లలో మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ గ్రామాల అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి మీరు దోహదపడాలని చెప్పి పేరున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తారు. గెలుపు శాశ్వతం కాదని, ఓటమి ముగింపు కాదని తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేష్ బాబు అన్నారు. ఈ నెల 15 నుండి రాజస్థాన్ లో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు బాల బాలికల జట్టు ఎంపికను ఈరోజు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జూనియర్స్ బాల బాలికల రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టు ముగింపు శిబిరం సమావేశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి మాట్లాడుతూ జట్టు ఎంపికల్లో కొన్ని పద్ధతులు ఉంటాయని, వాటిని అనుసరించడం వల్ల బాగా ఆడే పిల్లల్లో కొందరికి అవకాశం రాకపోవచ్చని అన్నారు. ఇప్పుడు ఒక అవకాశం కోల్పోయామంటే మరో మంచి అవకాశం ఉంటుందని క్రీడాకారులు అర్థం చేసుకోవాలని, ఒక్కసారి అవకాశం రాలేదని ఎప్పుడు నిరుత్సాహపడవద్దని అన్నారు. మన ఆటల్లో లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఆ లోపాలను సరిదిద్దుకుని మరో సెలక్షన్స్ కంటోన్మెంట్ లో నిబంధనతో ఆట ఆడి ఎంపిక కావాలన్నారు. గెలుపు కోసం ప్రయత్నిస్తే ఈ రోజు కాకపోయినా మరో రోజు తప్పకుండా విజయం సాధిస్తారని క్రీడాకారులు
ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకోవాలని, అదృష్టాన్ని, రికమెండేషన్ ను నమ్ముకోవద్దని సూచించారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్ముకుని ముందుకు వెళితే ఆటలతో పాటు జీవితాల్లో కూడా ఎదుగుతారని అన్నారు. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి వెంట్రుకంత దూరం ఉంటుందని, అహంకారాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ నెల 15 నుండి రాజస్థాన్ లో జరగనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో బాల బాలికల జట్టు రాణించాలని, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాల బాలికల జట్టుకు ట్రాక్ సూట్ తో పాటు క్రీడా దుస్తులను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంపిణీ చేశారు. క్రీడా దుస్తులను వితరణ చేసిన కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా రామ్దాస్, ఉపాధ్యక్షుడు చింతకింది శ్యామ్, కోశాధికారి కోడం శ్రీనివాస్, కోచ్లు జీవన్, సంపత్ కుమార్, జగన్ పాల్గొన్నారు. వారు గౌరవనీయులు పెద్దలు అధ్యక్ష కార్యదర్శులు వారు అనౌన్స్ చేస్తారు. ఒకవేళ గిట సెలక్షన్స్ రాని అమ్మాయిలు కూడా అబ్బాయిలు కానీ నిరుత్సాహపడద్దు. మనకు సబ్ జూనియర్స్ ఉంది, ఇంకా యూత్ ఉన్నది, అయ్యో దీంతోనే అయిపోయింది అనుకోవద్దు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత శిక్షణ తీసుకొని మీరు ఇంకా రాటుదేలి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్షుల వారి అమౌంట్తో ముందుగా ఈ బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి క్యాంప్లో పెట్టడం జరిగింది. ఈ క్యాంప్లో ఉన్న ప్లేయర్స్ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. 2 షటర్స్ని పెట్టాలి, 3 షటర్స్ ఉంటే ఒకళ్ళని తీయాలి కంపల్సరీ. అందులో ది బెస్ట్లో పెట్టాల్సి వస్తుంది. అంటే ఇటువంటి ఈక్వేషన్స్లో ఒక్కొక్కసారి మంచిగా ఆడే ప్లేయర్ కూడా పక్కకు జరిగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్లో ఆ ప్లేయర్స్ని ఫిట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఓటమి ఎప్పుడు కూడా ముగింపు కాదు. అదేవిధంగా గెలుపు శాశ్వతం కాదు, ఓటమి ముగింపు కాదు. కాబట్టి ఇప్పుడు అవకాశం ఒకటి కోల్పోయినాము అని అంటే ఇంకో మంచి అవకాశం ముందరుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిరుత్సాహపడకూడదు ఎప్పుడు కూడా. మరి మన లోపాలు ఎక్కడున్నాయి, ఆ లోపాలని సరిదిద్దుకొని మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్కు మళ్ళీ అద్భుతంగా ఆడి మీ ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. అయితేనే మీరు ఎప్పుడు కూడా జీవితంలో పైకి రాగలుగుతారు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరిని ఓడించే ప్రయత్నం చేయకూడదు. ఓడించే ప్రయత్నంలో జీవితంలో మీరు ఎప్పుడు కూడా గెలవలేరు. గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా గెలుస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ కష్టాన్ని నమ్ముకోండి, మీ అదృష్టాన్ని నమ్ముకోకండి, రికమెండేషన్స్ని నమ్ముకోకండి. మీ ఆట మీద మీకు నమ్మకం పెట్టుకొని మీ క్యారియర్ మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో జీవితాన్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. ఎప్పుడు కూడా బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు జీవితంలో ముందట్టుకు పోతే ఆటలో కానీ, జీవితంలో కానీ, ప్రొఫెషనల్లో కానీ, ఎక్కడైనా కానీ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్సే మీకు బలం. మన ధైర్యమే మన బలం అంటారు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. మొండిగా మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి వెంట్రుకవలసి తేడా ఉంటుంది. నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం, నేను తప్ప ఎవరు చేయలేను అనేది అహంకారం అవుతుంది, మనిషిని దహించి వేస్తుంది. మంచిగా ఆడే పిల్లోడిని చూసి వానికంటే మంచిగా ఆడి ముందటికి పోయే ప్రయత్నం చేయటం ఆత్మవిశ్వాసం అవుతుంది. అదేవిధంగా ఒకరు పైకి పోయేవాడిని లాగి ముందడికి పోయేది అవివేకం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఎప్పుడైనా సాధ్యపడుతుంది. ఎప్పుడు కూడా ఒకరిని ఓడించే ప్రయత్నం చేయకండి, గెలుపు కోసం ప్రయత్నం చేయండి. ఎప్పుడు కానీ మీరు ఓడిపోతే నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మంచి అవకాశాలు ముందట ఉంటాయి. మీ కష్టాన్ని మీరు మీ పొరపాట్లని సరిదిద్దుకొని ముందుకు పోయే ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాలకు పోవచ్చు. ఆల్ ది బెస్ట్. క్యాంప్కు ముగింపు సమావేశానికి విచ్చేసిన అధ్యక్షత వహించిన సిరిసిల్ల వాలీబాల్ అమ్మాయిలను అబ్బాయిలను మంచిగా చూసుకొని మంచి వసతులు కల్పించి ఇక్కడ గ్రౌండ్ వాళ్ళు కానీ మెస్ వాళ్ళు కానీ అందరికీ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ తరఫున పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇందులో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు అలాగే మిత్రులకు ప్లస్ మా పిల్లలు ఆడే ఆటను
నాలుగు దిక్కుల మీరు ప్రచారం చేసి పిల్లలకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నేను ప్లేయర్స్కు చెప్పేది ఏంటంటే, మన డిసిప్లిన్ తర్వాత ఆట. డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అక్కడ పోయినాక మార్చ్ పాస్ట్లో పాల్గొనాలి. మీ ఐడి సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకుపోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఏజ్ ప్రూఫ్ కాబట్టి వాళ్ళు చెప్పింది సహకరిస్తూ మనం ఇక్కడ ఎట్లా ఆడినామో అక్కడ కూడా మంచి ప్రదర్శించి మీరు అది చేస్తే మేము కూడా మీరు సెమీస్కి వస్తే సెక్రటరీ గారిని ఇద్దరం కలిసి మీ దగ్గరికి వస్తాము. మీకు మంచి బహుమతులు కూడా ఇవ్వడానికి సిద్ధమే. ఇదివరకు గతంలో బీచ్ వాలీబాల్ వాళ్ళకి అనౌన్స్ చేసాం. వాళ్ళ అనుకున్న ప్రకారం మనిషికి 20,000 ఇవ్వడం జరిగింది. మీరు కూడా మంచి ప్లేస్ తీసుకొస్తే ఇస్తామని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, తెలంగాణ అంటే ఒక స్పెషల్గా చూడాలి అందరూ. ఆ రకంగా మీరందరూ ఆడాలి. అలాగే సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు మీకు ఈసారి స్పెషల్గా ట్రాక్ షూట్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారు కూడా 2 కిట్లు వారి దగ్గర వాళ్ళ మిత్రులతోటి స్పాన్సర్ చేయించారు. అందరూ ఇవన్నీ మీకు కష్టపడి మీ అందరికీ మంచి ఎలాంటి లోటు లేకుండా మేము అందరము కల్పిస్తున్నాం కాబట్టి మీరు మంచి ఆట ప్రదర్శించి ఆట మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు హనుమంతరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ 18 మంది ఉన్నారు, 17 మంది ఉన్నారు. అందులో బెస్ట్ 12 తీస్తాము. దాని తర్వాత ఎవరు రానోళ్ళు ఏజ్ ఉంటే సబ్ జూనియర్ ఉన్నది, యూత్ ఉన్నది, అవి ఆడిపోయడానికి కూడా సిద్ధమే. మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఫిట్ అయి ఉండాలి. బాధపడవద్దు ఇది రాలేదని. దీనికంటే మంచిది కూడా ఆడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండ్ అందరూ హ్యాపీ జర్నీ చేసి మంచి తెలంగాణ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్కు ధన్యవాదాలు. తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ గత 12 సంవత్సరాలుగా గ్రామ సమస్యలపై పోరాడుతూ 32 పోలీస్ కేసులు పెట్టినప్పటికీ స్థానికంగా ఉంటూ పోరాటం చేశాను కాబట్టే జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏళ్ల బాలరెడ్డి అన్నారు. 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పల్లెల్లో ప్రచారాలు జోరు సాగుతున్నాయి. ముస్తాబాద్ పట్న మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏళ్ల బాలరెడ్డి పార్టీ నాయకులు స్థానికులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. తన గుర్తు అయిన వేట గుర్తు నమూనాలతో గడప గడప తిరుగుతూ ఈ ఎన్నికల్లో తమ ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎలాంటి పదవులకు ఆశించుకున్న ప్రజా సమస్యల పరిష్కార దిశగా పోరాటం చేశానని వెల్లడించారు. తనపై 32 కేసులు ఉన్నప్పటికీ ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. ఈసారి అవకాశం రావడంతో ప్రజా మద్దతుతోనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీలోకి దిగానని 17వ తేదీన జరగబోవు ఎన్నికల్లో ప్రజలందరూ తమకు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలోనే గ్రామాల్లోకి వచ్చి పోటీ చేస్తూ మాయమాటలు చెప్పేవారిని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ప్రజలు తన వైపే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి, పట్న అధ్యక్షులు గజ్జల రాము, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రంజన్ నరేష్, శీలా ప్రసాద్, దీటి నరసింహులు, ముద్దం రాజేందర్ రెడ్డి, మాడూరి కిషన్, బాను తదితరులు కలరు. ప్రజలకు అందించినటువంటి కార్యక్రమాల మీద, ప్రజా వ్యతిరేకల మీద ఎండగట్టిన మరి నాపై 37 చిలుకు కేసులు అయినాయి. నిరంతరంగా దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇక్కడే ముస్తాబాద్ పట్టణంలో ఉంటూ మండలంకి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టిన దానికోసమే నాపై అనేకమైనటువంటి కేసులు అయినాయి. ఇవాళ కొంతమంది వస్తూ ఉన్నారు, ప్రజలారా మీరు పేరు చేయాలి, ఎవరు 24 గంటలు ప్రజల్లో ఉంటారో చూడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఇంకొకటి కూడా ముఖ్యంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే ఇక్కడికి అనేకమైన నిధులు తీసుకొస్తా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మన గ్రామ ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లను ఎన్నుకున్నారు. కానీ లాస్ట్ టైం చూసిన మీరందరూ కూడా ఆ సర్పంచ్ గారు ఏదైనా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మద్దికుంటకో మైనుకుంటకో పోయి అక్కడ వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే పనులు అయ్యేది, కానీ డెవలప్మెంట్ కాలేదు. కానీ నన్ను గెలిపిస్తే ఈ పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామనే ఆలోచన ఉంది. ఒక చదువుకున్న వ్యక్తిగా
ఈ పట్టణానికి ఇక్కడే పెరిగిన ఇక్కడే చనిపోదు కాబట్టి ఈ పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దామంటే ఆలోచన చేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం ఈ పట్టణానికి డిగ్రీ కళాశాల ఇస్తానది కానీ రాలేదు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి అన్నది రాలేదు. ఇంటిగ్రేట్ మార్కెట్ అంది రాలేదు. అది ఏది కావాలన్నా మరి మధ్యకుంట మైండ్ కూడా వాళ్ళే రాజకీయం చేస్తూ ఉండే. కానీ ఇక్కడ నన్ను గెలిపిస్తే ప్రభుత్వం ఉంది. కేకే మహేందర్ రెడ్డి గారు, ఆర్ శ్రీనివాస్ గారు, బొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మరి అనేకంగా నిధులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్తున్నాం. ఈ పట్టణాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకుపోయే కార్యక్రమం చేస్తా. ముస్తాబాద్లో కోతుల బెడద ఉంది, నివారిస్తా. కుక్కల బెడద నివారిస్తా. అదేవిధంగా మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి డివైడర్లో ఉన్నటువంటి ఓలో కార్ప చెట్లు ఏవైతున్నాయో వాటి పూర్తిగా తొలగిస్తా. ముస్తాబాద్ పట్టణంలో ఇలా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ వ్యవస్థను కూడా నీట్గా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా. నన్ను గెలిపించండి. పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. కొంతమంది హైదరాబాద్ నుంచి ఇలా వస్తారు, ఎన్నికలు అప్పుడే కనిపిస్తారు కానీ మళ్ళీ కనబడరు. కానీ నేను నిరంతరం కూడా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నా. కాబట్టి 2 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ఇక్కడే ఉండి సేవ చేసుకుంటూ ఉంటున్నా. కాబట్టి నాకు పదవి లేకున్నప్పటికీ కూడా ఈ ముస్తాబాద్ పట్టణానికి 94 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి పేద ప్రజలకు ఇచ్చిన. మళ్ళీ నన్ను గెలిపిస్తే 200 ఈ సంవత్సరమే 200 ఇల్లు తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టుతున్నా. కాబట్టి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇలా బస్సులో పోయే వాళ్ళు చూస్తే అరే ఇది ఎవరు ముస్తాబాద్ పట్టణమా, దీన్ని ఇంత అభివృద్ధి చేసి ఎవరబ్బా అనే విధంగా చందంగా చేద్దామనే నిర్ణయానికి వచ్చిన. కాబట్టి దయచేసి ముస్తాబాద్ పట్టణ ఓటర్ మహాశయులందరికీ నా గెలుపు మీ అందరూ కృషి చేసి మరి పట్టణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా పేరు పేరున అందరికీ శిరస్సు వంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏళ్ల బాలరెడ్డి గారి వైపే ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గతంలో పనిచేసిన అందరూ కూడా ఊరు మీద ఏమొస్తుంది ఏం దొరుకుతుంది మాకు అనేది చూసిరు కానీ ఊరికి ఏం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏ పని కోవాలన్నా పక్క ఊళ్ళ నాయకుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ముస్తాబాద్లో పుట్టినటువంటి ముద్దుబిడ్డ బాలరెడ్డి గారికి ఇక్కడ అన్ని కులాల మద్దతు, అన్ని సంఘాల మద్దతు, అందరూ కూడా 24 గంటలు ఊళ్ళోనే ఉంటాడు. తలలో నాలుకలాగా మన కళ్ళ ముంగటే కనబడతాడు. బాలరెడ్డినే గెలిపిద్దామని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలందరూ ముస్తాబాద్ ప్రజలై బాలరెడ్డి గారి పైనే ఉన్నది. మనం కూడా 24 గంటలు తమ్మి అన్న అంటే మన ముంగటే ఉంటాడు, ఆయననే గెలిపిద్దామని కూడా యువకులందరూ కూడా నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి బాలరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంతో ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటున్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ముస్తాబాద్ గ్రామాన్ని డబుల్ రోడ్ కానీ, ముస్తాబాద్లో శివకేశవ ఆలయం ముందు ఉన్నటువంటి ధర్మశాలను అయితేనేమి, ఆ శివకేశవ ఆలయం సుందరాంగమైనటువంటి పనులు కానీ అన్నీ కూడా అప్పుడు జరిగినవి. ఇందిరమ్మ కాలనీ గతంలో బాలింగారెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత 2006లో మర్రేపల్లె రోడ్లో 13 ఎకరాల స్థలాన్ని తీసుకొని నిరుపేదలైనటువంటి ఇల్లు లేని పేదలందరూ కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. బాలరెడ్డి గారి వైపే ప్రజలందరూ, యువత, మహిళలందరూ చూస్తున్నారు. కాబట్టి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలి. బ్యాలెట్లో 3వ గుర్తు బ్యాట్ గుర్తు, ఆ బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. అందరూ కూడా బాలరెడ్డి గెలుపు ఖాయమని ముస్తాబాద్ ప్రజలు అంటున్నారు. కావున మీరందరూ కూడా గెలుపులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆశీర్వదించండి, ఎల్లవేళలా అండగా ఉంటా అంటూ తంగలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెదుర్తి తిరుపతి మీడియా సమావేశంలో ఓటర్లను అభ్యర్థించారు. ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి పెద్దూర్తి తిరుపతి కోరారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత పాలకుల పాలనలో గ్రామ అభివృద్ధి కుంటుపడి పోయిందని, తనను గెలిపిస్తే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడమే కాకుండా మంచినీటికి ఇబ్బందులు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఊళ్ళో కోతుల బెడద లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటా అని, గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేస్తానని, గ్రామానికి 5 చెత్త ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తా అన్నారు. వ్యవసాయ అధికారులతో రైతులకు అవగాహన కల్పిస్తా అని, ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉంటానని తిరుపతి తెలిపారు. గ్రామ ప్రజలకు, తల్లులకు, అక్కలకు, అన్నదమ్ములకు పేరు పేరున
మరి పాదాభివందన చేస్తున్నాను. నా పేరు పెద్దూరు తిరుపతి, తంగనపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు, 4వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తు. మీరు చూసారు, గత పాలన చూసారు. గత పాలనలో సంక్షేమం ఎంత కుంటిపడిపోయింది, అభివృద్ధి ఎంత కుంటిపడిపోయింది చూసారు. ఇలా డ్రైనేజీ తీసేటోళ్ళే లేరు, లైటింగ్ వ్యవస్థ పట్టించుకుంటలేరు. ఈ రోజుల ఊళ్ళో పిచ్చి కుక్కల బెడద అయిపోయింది, కోతుల బెడద అవుతుంది. నేను గెలిచిన వెంటనే కోతుల బెడద త్వరలోనే తరిమేయడం జరుగుతుంది, పిచ్చి కుక్కలను తరిమేయడం జరుగుతుంది. అంతేకాకుండా నీటి కొరత విపరీతంగా ఉన్నది. మరి నీళ్ళ కోసము ప్రభుత్వ బోర్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కొత్త మోటార్లు ఫిట్ చేసి మరి సోలార్ ద్వారా నిరంతరము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని వేళల్లో నల్లలు రాకపోవచ్చు, పైపులే లీకేజ్ కావచ్చు, ఏదో విధంగా నీళ్లు బంద్ అవ్వడం వల్ల, నల్ల రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ప్రతి కూడాలి కాల ఉన్న మరి ప్రతి ప్రభుత్వ బోరును మరి కొత్త మోటార్ బిగించి యథావిధిగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడెక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మరి మరమ్మతులు చేసుకుంటూ మరి ఇంకా అవే కాకుండా కొత్త మోళ్ళు వేపించి మరి నిరంతరం సిబ్బంది పెంచి గ్రామ పంచాయతీలో అట్లే చెత్త ట్రాక్టర్లు ఇప్పుడు 2 ఉన్నాయి, 5కు పెంచి మరి సిబ్బంది ఇంకా డబ్బు ఉన్నదానికంటే 2 చేసి మరి సిబ్బందిని కొరత లేకుండా వేసి నిరంతరం పారిశుద్ధంగా ఉంచి మరి దోమల బెడతోని రోగాలతోని ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆరోగ్యం పరంగా విపరీతంగా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో మరి నూతనంగా ప్రొఫెసర్లతోని మరి తరగతులు వేధించి మరి దిగుబడి తెచ్చే విధంగా మరి రైతులకు చేస్తాం. అంతేగాని కల్లాల కాడ చాలా ఇబ్బందిగా ఉండే నీటి కొరత ఉన్నది. దానికి తగ్గట్టు కొన్ని షెడ్లు వేసి మరి వర్షాకాలం అంతే తడవడం జరుగుతుంది. దానికి కొన్ని షెడ్లు వేయించి ప్రభుత్వం ద్వారా షెడ్లు వేయించి మరి తడవకుండా మరి ఉన్న ధాన్యాన్ని నిల్వుంచే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. మరి అన్ని కులాలకు సంఘాలకు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో చాలామంది పేదవాళ్ళు చనిపోతే చందాలు వేసుకునే పరిస్థితి ఉంది. వాటి కోసం గ్రామ పంచాయతీ నుంచి వారికి దాన సంస్కారం చేయించి వారు ఏదైతే ఉందో వాళ్ళ పని దాన సంస్కారం చేసే వాళ్ళకు గ్రామ పంచాయతీ ఉంటే వాళ్ళకు వేతనం ఇప్పించి మరి దాన సంస్కారానికి కృషి చేస్తాను. అంతేకాకుండా వైకుంఠ రథాన్ని తెప్పించి మరి చాలా ఇబ్బంది పడుతుంది. వేరే ఊళ్ళ నుంచి తెప్పించి వైకుంఠ రథం లేక తంగాపల్లి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. తక్షణమే నేను సర్పంచ్ అయిన తర్వాత వెంటనే వైకుంఠ రథం తెప్పించి మరి ప్రజలకు అందుబాటులో ఉండి మీ అందరికీ కన్నులలో ఉండే విధంగా మరి మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన. మరి అన్ని వేళలా మీరు ఎప్పుడు పిలిచినా కానీ ఏ చిన్నదానికైనా పెద్దదానికైనా కానీ మీ అందరితో కలిసిమెలిసి ఉండి ఊళ్ళో అభివృద్ధి కూడా మీ అందరిని కలుపుకొని పోయి ఎలాంటి విభేదాలు లేకుండా మీ అందరిని కలుపుకపోయి మరి ఊరు అభివృద్ధికి కృషి చేస్తాను. తప్పకుండా బాలు గుర్తుపై ఓటేసి మరి నన్ను భారీ మెజారిటీగా గెలిపించగలరని మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తు ఉందని నమ్మిన ప్రజలు జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమనేని చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకం మోగించడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమమే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించి మరోమారు కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు అండగా నిలిచారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగల్భాలు పలికి బోధ పక్కన పడ్డారని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు గులాబీ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు జరిగిన జూబ్లీహిల్స్ అనకాపల్లి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. జరగబోవు 2వ విడత 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతున్నారని చక్రధర్ రెడ్డి వెల్లడించారు. ముస్తాబాద్ మేదర గ్రామ పంచాయతీ అభ్యర్థి ఏళ్ల బాలరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని, ఇప్పటికే పట్టణ ప్రజలందరూ బాలరెడ్డికి స్వచ్ఛందంగా మద్దతిస్తూ ముందుకు వస్తున్నారని
ఆయన వెల్లడించారు. జరగబోవు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో పట్న అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆరెట్ల మహేష్ రెడ్డి, రంజన్ నరేష్, దీటి నరసింహులు, వేముల సత్యం గౌడ్, మాధురి కిషన్, గిసా భిక్షపతి తదితరులు కలరు. పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీద బడుగు ప్రజలలో తమ భవిష్యత్తు ఉందని ఒక ఆలోచనకు వచ్చింది. మరి గత ప్రభుత్వాలు దొరల సంస్కృతిని, పెద్దదారి వ్యవస్థను పెద్దగా చేస్తూ బీద బడుగు బలహీన ప్రజలను ఎక్కడ కూడా పట్టించుకోలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు పెద్దపీట వేశారు. దాని ఫలితమే ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక కానీ, ఈరోజు మొదటి విడత కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు కానీ చూస్తే అర్థమవుతుంది. ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ దాదాపు 20% స్థానాలకే అది పరిమితమైపోయింది. ఈరోజు 70%, 70% యునానిమస్తో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుంది. దీన్ని చూస్తే జరగబోయే ఎలక్షన్లలో ఇంతకన్నా ఎక్కువ ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని. మరి రాను రోజుల్లో మనం కాంగ్రెస్ అభ్యర్థికి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటేసినట్లయితే మన ప్రభుత్వం ఉంది. మరి పనులు వేగవంతమవుతాయి, ప్రజలకు అనుకూలం ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒక ఆలోచన ఇలా ప్రజలలో వచ్చింది. ప్రజలు తెలివి కళ్ళల్లో బాగా ఆలోచన చేస్తున్నారు. మరి దాని ఫలితమే ఈరోజు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మెజారిటీ స్థానాలు గెలుస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినారు. పలుమార్లు మేమే గెలుస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు బొక్క బోల్తా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో ప్రభంజనం వీచింది. పేపర్లన్నీ, టీవీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని. దీన్ని చూస్తే మనకేమర్థమవుతుంది, రానున్న ఎలక్షన్లలో కూడా రెండో విడత కానీ మూడో విడత కానీ ఎలక్షన్లో ఖచ్చితంగా 80%, 80% పైన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక విశ్వాసం కలుగుతుంది. ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో చూస్తే 75% సర్పంచులు గెలవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలిచిండ్రు. వార్డు మెంబర్లు కూడా మెజారిటీ, ఉప సర్పంచులు కూడా అంతా కాంగ్రెస్ వాళ్ళే గెలిచిండ్రు. కొన్ని అవి కూడా తక్కువ మెజార్టీతో మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై ఓడిపోవడం జరిగింది. మరి దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఆదరణ చూసి మన పార్టీలోనే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు నిలబడడం జరిగింది. దానివల్ల కొంత నష్టం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో అటువంటి పరిస్థితి లేకుండా ఒక అభ్యర్థికే కాంగ్రెస్ ఎవరైతే బలిష్టంగా ఉంటారో, గట్టిగా ఉంటారో, మరి ఒక అభ్యర్థికే అందరూ మిగతా వాళ్ళు చేసినట్టయితే ఇంకా ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా వేములవాడకు జరిగిన పరిస్థితే ఈ సిరిసిల్లలో కూడా జరగబోతుంది. సిరిసిల్లలో ఉన్న అన్ని గ్రామాల్లో 70-75% కాంగ్రెస్ గెలవబోతుంది. ముస్తాబాద్ మండలంలో కూడా 75% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా మా ముస్తాబాద్ గ్రామంలో ఏళ్ళ బాలరెడ్డి బ్యాట్ గుర్తని చిన్న పిల్లల నుంచి పెడితే వయో వృద్ధుల వరకు కూడా అందరూ అదే పాట పాడుతారు. ఎటు పోయినా కూడా బాలరెడ్డి గెలుస్తాడు, బాలరెడ్డికి మంచిగుంది, బ్యాట్ గెలుస్తాడు అంటారు. ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడ పోయినా కూడా బాలరెడ్డి సునాయాసంగా గెలుస్తున్న ఒక ప్రచారం అయితే ఈరోజు ముస్తాబాద్లో జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలంతా చూసి విసిగి వేసారిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినట్టయితే మరి ప్రభుత్వం ఉంది. రేపు ఇద్దరు కలిసి, అటు ప్రభుత్వము, ఇటు ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్ ఇద్దరు ఉన్నట్టయితే పనులు, ఇవాళ ఎన్నో పనులు అన్ని పెండింగ్లో ఉన్నాయి. పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఈ సందర్భంగా నేను అనుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. కంగలపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మోరా లక్ష్మీరాజ్యం వాగ్దానం చేశారు.
అభివృద్ధికి కృషి చేస్తా మార్పు కోసం గెలిపించండి అంటూ తంగలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మోరా లక్ష్మీరాజ్యం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ తీసిన లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ గ్రామంలో క్రీడా మైదానం, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజీ, బస్టాండ్, హైమాస్టర్ లైట్లు, చిల్డ్రన్ పార్కులు, మహిళా సంఘాల్లో బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్తులకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలిచాను అని, సర్పంచ్ గా సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఓటర్లను మోరా లక్ష్మీరాజ్యం వేడుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఈ చివరి రోజైనా నేను ప్రచారంలో దూసుకుపోతున్నాను. అదేవిధంగా ప్రజలు నాకు చాలా వరకు స్పందన ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు. వారు టీవీ రిమోట్పై ఓటు వేసి నిన్ను గెలిపిస్తామని ప్రజలు చాలా వరకు ముందుకొస్తున్నారు మన గ్రామ ప్రజలు. అదేవిధంగా గ్రామంలో నేను ఇదివరకు చాలా వరకు కొంతవరకు అభివృద్ధి చేసినాను కనుక ఇప్పుడు నాకు పదవి వచ్చినట్టయితే నేను చాలా వరకు పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నిర్వహిస్తానని నేను మీ గ్రామస్తులందరికీ హామీ ఇస్తున్నాను. నా గుర్తు టీవీ రిమోటు, గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ వెళ్తున్నాము. మేము గడప గడపకు తిరుగుతుంటూ ర్యాలీలో వెళ్తున్నాము కనుక మీరందరూ ప్రజలు చాలా వరకు స్పందన ఉంది కనుక మీరు నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. రానున్న 14వ తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోరా లక్ష్మీరాజ్యం గారిని బరిలో దింపడం జరిగింది. వారి గుర్తు టీవీ రిమోట్ గుర్తు. ప్రజలందరూ కూడా టీవీ రిమోట్పై గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రానున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తంగలపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిస్తే తంగలపల్లి అభివృద్ధి పథంలో నడుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా పత్రికల ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గతంలో సర్పంచ్ చాలామంది పోటీ చేసి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేసి మీ ముందుకొచ్చి అనేక బూటకపు వాగ్దానాలు ఇస్తున్నారు. ప్రజలారా గమనించండి, 25 సంవత్సరాలుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులే మీ ముందుకు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా మళ్ళీ మీ అందరినీ ప్రజలందరినీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలో ఉన్న మోరా లక్ష్మీరాజ్యం గారిని తప్పకుండా మీరందరూ ఆశిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేములవాడ శాసనసభ్యులుగా కుబేరుల మధ్యలో కుచేలులుగా ఎన్నికై సిరిసిల్ల వేములవాడ చరిత్రను తిరగరాసి ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రాంత అభివృద్ధికి అంకితమై విజయవంతంగా ముందుకు సాగుతూ నియోజకవర్గంలో తన నాయకత్వంలో అత్యధిక మెజారిటీ సర్పంచ్ స్థానాలతో విజయ దరాహాసంతో ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడు బీసీ ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ ను ఈ రోజు వారి క్యాంపు కార్యాలయంలో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ మాజీ కార్యదర్శి సీనియర్ నాయకుడు గడ్డం నరసయ్యతో పాటు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొప్ప దేవయ్య, కార్యదర్శి ఎర్రం మల్లయ్య, తిరుపతి, సునీల్ తదితరులున్నారు. అభివృద్ధిలో కుంటిపడ్డ గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు విద్యావంతురాలైన నాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ముస్తాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ అభ్యర్థి పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పోతుగల్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బరిలో ఉన్న పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. గడప గడపకు వెళ్తూ లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి తనకు ఒక అవకాశం కల్పించాలని వెల్లడించారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పీజీ చదివిన మహిళగా గ్రామ సమస్యలు అవగాహన ఉన్నాయని, వాటి పరిష్కారమే తన ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. కల్లిబల్లి మాటలు చెప్పేవారి మాయ మాటలు నమ్మి తమ అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దని, గ్రామ అభివృద్ధికి పాటుపడే తనకు ఒక అవకాశాన్ని కల్పించి గ్రామాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దుకునేందుకు పాటుపడాలని వెల్లడించారు. అందరూ కూడా సహకరించారని చెప్పి ఈ సందర్భంగా పేరున వారందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి గ్రామంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీతోటి మనం అధిక నిధులు తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి నేను ముందంజలో ఉన్నా. మీ అందరు తెలుసు,
గతంలో కూడా నాకు ఎలాంటి పదవి లేనప్పటికీ నేను 2006లో సర్పంచ్గా పోటీ చేసిన, తర్వాత 2019లో జడ్పీటీసీగా పోటీ చేసిన. ఓడిపోయినప్పటికీ ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను ఇంటికాడ ఉండలేదు. మరి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఇలా ఓషమ్మ కాడికి నల్ల ఓషమ్మ కాడికి రోడ్ అనే విషయాన్ని ప్రతి మన ఇంటిని కూడా చెప్పడం జరిగింది. దాన్ని నిధులు తీసుకొచ్చి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన గ్రామంలో ఇవాళ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోజు కూడా మీ అందరికీ తెలుసు, ఈ రోడ్డు నిర్మాణం ఎత్తుగా కావడం వల్ల ఇవాళ చాలా ఇండ్లకు నీళ్లు పోవడం జరిగింది. మరి దాన్ని కూడా రెండు వైపులా మనం మోరు డ్రైనేజీని ఏర్పాటు చేసుకొని ఏ ఏ ఏ వీధికి ఆ వీధికి లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇంకో విషయం అంటే మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళందరి కూడా సహకారం కూడా చేతులెత్తి అడుగుతున్నా. ఎందుకంటే మనం గ్రామాభివృద్ధి మన లక్ష్యం, మన పార్టీలు కాదు, పార్టీలు ముఖ్యం కాదు, ఇలా వ్యక్తి ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మా భార్య పీజీ చేసింది, మరి చదువుకొని ఉన్నది. ఆమె కూడా ఈ గ్రామాభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి ఈరోజు మీ ఆడబిడ్డగా, మీ చెల్లెగా, మీ అక్కగా మీ ముందుకు వస్తుంది. దయచేసి మీ అందరూ కూడా మరి యాదమ్మ గుర్తు, పర్సు గుర్తు, ఆ పర్సు గుర్తు మీద మరి 5వ నెంబర్ బ్యాలెట్ మీద మరి ఓటు వేసి మరి అభివృద్ధికి, చదువుకున్న వాళ్ళకు, గ్రామాభివృద్ధికి తోడ్పడే వాళ్ళను మనం సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి నా గ్రామ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. మరి మేము గ్రామాభివృద్ధి కోసమే కృషి చేస్తూ మేము మీ ముందుకు నడుస్తామని, మేము చెప్పిన వాటికన్నిటికీ మీకు సహకారంగా ఉండి గ్రామ ప్రజలకే మరి మేము సహాయకరంగా ఉండి మరి ఈ రోడ్ల విషయంలో కూడా, డ్రైనేజ్ విషయంలో కూడా, అంతేకాకుండా ఈ గ్రామానికి కోతులు రాకుండా కూడా, అంతే విధంగా మరి పోషమ్మ రోడ్డు నిర్మాణంలో కూడా కృషి చేస్తామని, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, తర్వాత పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇళ్లలో కూడా కానీ మీ అందరికీ సహకారంగా ఉంటామని మరి కోరుకుంటూ, అమూల్యమైన మీ ఓటును మాకు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. పర్సు గుర్తుకే ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గెలుపు కాదని మీ గెలిపే అని భావించి ఇంతటితో ధన్యవాదాలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నారాయణపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా దొమ్మటి నర్సయ్య మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నారాయణపురం గ్రామానికి సేవ చేస్తానని, ఈ ఒక్కసారి నేను సర్పంచ్ కి పోటీ చేస్తానని ఆయన అన్నారు. ఈ 5 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉందని, అందుకు ఎన్నో రకమైన పథకాలను నారాయణపురం గ్రామానికి తీసుకువస్తానని అన్నారు. సిరిసిల్ల గాంధీనగర్లోని శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామి జయంతి ఉత్సవము అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి కాలభైరవ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. సాక్షాత్తు పరమశివుడు, కాశీపురాధీశుడు, క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామి వారిని సిరిసిల్ల గాంధీనగర్ దేవాలయంలో అత్యంత వైభవంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ రోజు కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. నేటి ఉదయం జలాభిషేకం, 108 కిలోల విభూతితో 108 దంపతులతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం కాలభైరవ స్వామివారి యజ్ఞ కార్యక్రమం జరిగింది. శ్రీ కాలభైరవ స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిలో ఊరేగింపు కార్యక్రమము గాంధీనగర్ పురవీధులలో సాగింది. ఇక స్వామివారికి అష్టోత్తర శతనామావళితో అర్చన మరియు స్వామివారికి హారతి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఇటు వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో గాంధీనగర్లో శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి దేవాలయంలో ఈరోజు మార్గశిర మాసం బహుళాష్టమి కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. ఈ కాలభైరవ స్వామి దేవాలయం 2024 ఏప్రిల్ 15వ తారీఖున అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి స్వామివారు స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ప్రతి నెల బహుళాష్టమి రోజున స్వామివారికి అభిషేకము, 408 మూలమంత్రాలతోని స్వామివారి హోమము, ఆ తదుపరి అన్నదాన ప్రసాద వితరణ చేయబడుతుంది.
ఇది గత 24 నెలల నుండి జరగబడుతుంది. ఈ విధంగానే ఈరోజు మార్గశిర మాసం బహుళాష్టమి కావున స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారికి జలాభిషేకం, 8 గంటల నుండి 10 గంటల వరకు 108 కిలోల విభూతితోని 108 కిలోల భస్మాభిషేకం చేయడం జరిగింది. 108 మంది దంపతులతోని 108 కిలోల విభూతి భస్మాభిషేకాన్ని స్వామివారికి అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామివారికి హోమం జరుగుతుంది. 408 మూలమంత్రాలతో ఈరోజు కూడా స్వామివారికి హోమం జరుగుతుంది. ఇక్కడ భక్తులు అశేష జనాభాగా ఏర్పడింది. స్వామివారి ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నారంటే భక్తులు ఇక్కడ కోరికలు కోరుతూ ముడుపు కడతారు ఇక్కడ స్వామివారికి. ఆ ముడుపులు కోరికలు తీరిన తర్వాత ఆ ముడుపును తీసుకుపోయి హోమంలో వేయడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి సేవకు పాత్రలు కాగాలి. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకైక ఆలయం గాంధీనగర్లోనే కాలభైరవ స్వామి ఆలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకైక ఆలయం కాలభైరవ స్వామి సిరిసిల్ల ప్రాంతంలో గాంధీనగర్లోనే హనుమాన్ టెంపుల్లో ఉన్నది. కాబట్టి భక్తులు ఇట్లాంటి సదావకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఓం కాలభైరవాయ నమః. అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని, దీంతోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విరక్తి చెంది పంచాయతీ ఎన్నికలలో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ముస్తాబాద్ మేదర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి గురాల రమేష్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు బలపరిచిన అభ్యర్థి గుర్రాల రమేష్ పార్టీ నాయకులు స్థానికులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. టూత్ పేస్ట్ గుర్తు బ్యాలెట్ కు పత్రాలు క్లక్కర్లతో వాడవాడ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమమే ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించబోతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విస్మరిస్తున్నారని వెల్లడించారు. ముస్తాబాద్ లో స్థానికంగా ఉంటూ గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తననే ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే గెలిపించబోతున్నారని అభ్యర్థి రమేష్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రచారంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, పట్నా శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కో ఆప్షన్ సర్వర్ పాషా, మాజీ పట్నా అధ్యక్షులు సంతోష్ రావు, భారత్, స్వామి, మనోహర్, శరయ్య, భాస్కర్, రాజు, బాలయ్య, బడేప రేణుక, స్వర్ణలత తదితరులున్నారు. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు సర్పంచ్గా అభ్యర్థిగా నన్ను ఖరారు చేశారు. మేము సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏరియాలో ప్రచారంలో తిరుగుతున్నాము. ప్రజల స్పందన బాగుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, వాళ్ళైతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. వాళ్ళకి అసలు ఏం చేద్దామనే ఆలోచన కూడా లేదు. డెవలప్మెంట్ విషయంలో మొత్తం పూర్తిగా విఫలమయ్యారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరూ ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాల్లో టీఆర్ఎస్కు పట్టం కడతారని చెప్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచ్లుగా ఎక్కడెక్కడ నిలబడున్నారో వాళ్ళందరూ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా మన గౌరవనీయులు కేటీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి వారి సూచనల మేరకు మన గుర్రాల రమేష్ రెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రజలలోకి వెళ్తే చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే అప్పుడు కేటీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ అంతా ముస్తాబాద్ అంతా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందినటువంటి గ్రామాన్ని మీరు ఎంతైతే అభివృద్ధి చేసిరో మీకే పట్టం కట్టి మేము మీకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముస్తాబాద్ నడిబొడ్డులో సుందరమైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్కు నిధులిచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు. ఈ ముస్తాబాద్లో డబల్ రోడ్డు వైడనింగ్ కానివ్వండి, మన చెరువు కూడా దురదృష్టవశాత్తు తెగిపోతే దానికి కూడా 6.5 కోట్ల రూపాయలతోని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది దాన్ని కూడా సుందరీకరణ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన పాఠశాలను కూడా వాళ్ళు అరబిందో ఫార్మాస్యూటికల్స్ వారితో మాట్లాడి
సారే ఇక్కడ 6 కోట్ల రూపాయలతో స్కూల్ బిల్డింగ్ కూడా కట్టియడం జరిగింది కేటీఆర్ గారు. అలాగే డబల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ 160 మందికి 160 డబల్ బెడ్రూమ్ల కూడా మంజూరు చేయించి వారికి కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి అట్లా అభివృద్ధి చేసిన వారికే పట్టం కడతామని చెప్పి ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. మేము కూడా ప్రజలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పని చేసే వారిని ఆదరించండి, కళ్ళబొల్లి మాటలు చెప్పేవారిని కాదు. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ 2.5 సంవత్సరాలలో ఇక్కడ తట్టడి మట్టి కూడా అక్కడ తీసి ఎక్కడ వేయలేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలను కూడా నేను ముస్తాబాద్ గ్రామ ప్రజలందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటున్నా. ఎందుకంటే అభివృద్ధి చేసే వాళ్ళని చూడండి, అభివృద్ధి పథంలో ముందుకెళ్లే వాళ్ళని ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ రమేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వవలసిందిగా కేటీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి రమేష్ రెడ్డి గారి గుర్తు టూత్పేస్ట్ గుర్తు కాబట్టి వారి గుర్తుపైన అమూల్యమైన ఓట్లందరూ వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు ముస్తాబాద్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో యువకుడు మరి మంచి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి గుర్రాల రమేష్ రెడ్డి గారికి ముస్తాబాద్ ప్రజలందరూ టూత్పేస్ట్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎందుకంటే కేటీఆర్ గారు ముస్తాబాద్ని ఎంత అభివృద్ధిలో ముందుంచిండు అనేది ఇప్పటివరకు మా నాయకుడు సర్వర్ పాషా గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో పరిపాలన కుంటుబడింది. మరి అది మా అభ్యర్థి రమేష్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించు మరి గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందుకు తీసుకెళ్లేటువంటి అభ్యుదయ భావాలు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. అతడికి మేమందరం మళ్ళీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు కూడా మద్దతు ఉంటారని చెప్పి ముస్తాబాద్ ప్రజలందరికీ తెలియజేస్తూ, గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందో అంతకంటే రెట్టింపు అభివృద్ధిని మా అభ్యర్థి గెలిచినప్పుడు తప్పకుండా రమేష్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మేము ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తూ 17వ తారీఖు నాడు జరిపేటువంటి ఎన్నికల్లో టూత్పేస్ట్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ముస్తాబాద్ ప్రజలను మేము అభ్యర్థిస్తున్నాం. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోషవేణి ఎల్లయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో భారీ సంఖ్యలో మహిళలు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోషవేణి ఎల్లయ్య ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సర్పంచ్ అభ్యర్థి బోషవేణి ఎల్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భూషవేణి ఎల్లన్న నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. లింగన్నపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తాను. నేను సీసీ రోడ్లు వేస్తా, మోల్డ్రు చేపిస్తా, నీళ్ళు లేకపోతే నీళ్ళు సౌకర్యం చేస్తా, కోతులు పట్టిస్తా, కరెంటు లేని వాళ్ళకి కూడా నేను కరెంటు తెప్పిస్తా. మా పింఛనీ లేని వాళ్ళకి కూడా నేను గెలిచినాక ఒక 15 రోజులు 20 రోజుల వరకే నేను పింఛన్లు చేపిస్తా. సీసీ రోడ్లు ఏ సమస్యలు అయినా నేను తీర్చగలుగుతా. నేను ఇవరకు ముందు ఉప సర్పంచ్గా ఒక 5 ఏళ్ళు చేసిన, గుడి చైర్మన్గా ఒక 5 ఏళ్ళు చేసిన. దయచేసి అనుభవం ఉన్నలకు ఓటు వేయగలగారని నేను కోరుతాను. నా గుర్తు బ్యాగ్.
తాను కొన్ని ఏళ్లుగా చేస్తున్న సేవతోనే జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల్లో తాను విజయాన్ని వరించబోతున్నానని ముస్తాబాద్ సర్పంచ్ అభ్యర్థి కొండా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముస్తాబాద్ మేదర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల మద్దతుతో బరిలోకి దిగిన కొండా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ చేపడుతూ తన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండేవాడిని, ప్రజల సమస్య తెలిసిన ఒక బీసీ నాయకునిగా మీ ముందుకు వస్తున్నానని, సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ముస్తాబాద్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు యువతకు గ్రంథాలయాలు, ఉపాధి కల్పన కల్పిస్తానని శ్రీనివాస్ గౌడ్ స్థానికులకు వెల్లడించారు. కేవలం ఎన్నికల కోసం వచ్చేవారిని నమ్మి ఓటు వేసి మోసపోవద్దని శ్రీనివాస్ గౌడ్ స్థానికులను కోరారు. ముస్తాబాద్ గ్రామ ప్రజలకు మరి అన్ని కుల సంఘాల ప్రెసిడెంట్లకు, కార్యదర్శులకు, ఉపాధ్యక్షులకు పేరు పేరున ముస్తాబాద్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు ఈ వెంకటేశ్వర స్వామి ముందర శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి ఆ సంఘంలోనే ఉన్నటువంటి సభ్యులు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ ముస్తాబాదులో పుట్టి పెరిగినోన్ని, మీ కుటుంబంలో ఒక్కరిని నన్ను అందరూ ఆదరించి, తమ్మి నువ్వు ఈసారి ఉండు, ఒక బీసీ బిడ్డగా అవకాశం ఉన్నది, ఎంతోమందికి సాయం చేసినావు, నీకు ఆ మనసున్నది, ముస్తాబాదుని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే గుణమున్నది, ఉండు తమ్మి అని అందరూ ఒక అన్నగా, తమ్మునిగా, అక్కలు, చెల్లెళ్ళు అందరూ నన్ను ఆశీర్వదించి ఇవాళ ముస్తాబాద్ సర్పంచ్గా నిలబెట్టిర్రు. అదే ఆశీర్వాదము మరి నేను ఎవరు కలవలేకపోయినా కలుస్తున్నా, ప్రతి ఇంటికి వచ్చి కడుపులో తలకాయ పెట్టి కలుస్తున్నా. మరి అదే విధంగా నన్ను అదే రకంగా మీ కుటుంబంలో ఒకరిగా భావించి, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతమంది ప్రలోభాలకు గురి చేసినా, మరి డబ్బుల రూపకంగా వద్దామని కొంతమంది చెప్పినా, మరి ఎలాంటి డబ్బులకు కానీ మందులకు కానీ లొంగకుండా, మరి మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా నన్ను ఒక బీసీ బిడ్డగా గుర్తించి ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తూ, మరి నేను ఈ ముస్తాబాద్లో ప్రతి గడప గడపకు తిరుగుతున్నా. దయచేసి ముస్తాబాద్ ప్రజలారా నాకు అవకాశం ఇవ్వండి. ముస్తాబాద్ను అన్ని రంగాల్లో మీ సహాయ సహకారాలతో, సంఘ సభ్యుల సహకారాలతో ముస్తాబాద్లో ఉన్నటువంటి మేధావులను, అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కలిసి వాళ్ళని కూర్చుండబెట్టి ఈ గ్రామాభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది, మరి డ్రైన్లు ఏదైతే ముందు కట్టే డ్రైన్లు కానీ, మరి మన డంపు యార్డు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ, ముస్తాబాద్లో ఉన్న ప్రధాన సమస్యలు లైట్లు కానీ, వనరులకు నీళ్లు, ముందుగా యువతకు కూడా ఒకటే. మరి ఇటువంటి అవకాశం గిట్ట కల్పించినట్లయితే ముందుగా యువతను చెడుదారిలో పోకుండా ఒక మంచి స్టేజ్లో అందరూ తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా యువతను కూడా ప్రోత్సహించి వాళ్ళకు లైబ్రరీలను కూడా నేను ఎక్కడ కాకుండా ఎక్కడికక్కడ లైబ్రరీలను పెట్టించి వాళ్ళకు మంచి ప్రోత్సాహాన్ని అందించి, మరి ముస్తాబాద్ ప్రజలకు అందరి సహకారంతో ముస్తాబాద్ను ఒక మంచి ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతా. నన్ను నమ్మండి, నాకు ఆ విశ్వాసం ఉంది. మీరంతా నా కుటుంబ సభ్యులు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ఆశతో ఉన్నాను. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా డబ్బుకు ప్రలోభ పడకుండా తీసుకొని మరి నన్ను ఓటేసి గెలిపిస్తారనే ఆశతో కాకుండా ఆశయంతో వస్తున్నానని గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని లింగాల నరేందర్ నారాయణపురం గ్రామ ప్రజలను కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని నారాయణపురం గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నారాయణపురం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని, మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించాలని లింగాల నరేందర్ కోరారు. నారాయణపూర్ గ్రామానికి యువ రాజకీయం ఎంతో అవసరమని, అందుకే నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని అన్నారు. ఆయన వెంట తన సహచరులు ప్రచారాన్ని చేశారు. నారాయణపూర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కేటీఆర్ గారు బలపరచడం జరిగింది. కావున నారాయణపూర్ గ్రామ ప్రజలందరూ నాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుతా ఉన్నా. యువత ముందటికి రావాలని చాలామంది మేము ఎక్కడికి ప్రచారానికైనా మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉన్నది. దయచేసి గ్రామ ప్రజలందరూ ఒక అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుతా ఉన్నాం. మా యొక్క ధన్యవాదాలు.
ఆలోచించండి, ఆశీర్వదించండి, గెలిపించండి అంటూ గొల్లపల్లి ప్రజల్లో గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గుర్రాల రాజిరెడ్డి తన అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తానని, గొల్లపల్లి ప్రజలకు సేవకులుగా ఉంటానని, భారీ మెజార్టీతో గెలిపించాలని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మీ గుర్రాల రాజిరెడ్డి. ఒక గొప్ప ఆశయం కోసం, ఉన్నతమైన లక్ష్యాల కోసం, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా, ఒక ఉన్నత విద్యావంతుడిగా, గొల్లపల్లి ప్రజల ఆశీర్వాదం కోసం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. గొల్లపల్లి గ్రామ ప్రజలందరి ఆలోచన మేరకు ఒక యువతకు ఒక అవకాశం ఇవ్వడానికి గ్రామ ప్రజలందరూ పట్టం కట్టుకొని వారి ఆశీర్వాదంతో నన్ను వాళ్ళే ముందుకు నడిపిస్తాను. అది పుర సంఘ నాయకులకు, యువజన సంఘాల నాయకులకు, మహిళా సంఘ నాయకులకు, విద్యార్థి యువజన కార్మిక సంఘ నాయకులకు అందరి మద్దతుతోని నేను మీ ముందుకు వస్తున్నాను. నా యొక్క సీరియల్ నంబర్ గుర్తైనటువంటి బ్యాట్ గుర్తుపైన వేసి మీరందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. బాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.